దేవుని నామానికి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి సమయం ఇచ్చిన అందరికీ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మరి వాక్యం ముఖ్యాంశం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన వచ్చే కొన్ని ఆశీర్వాదాలని చెప్పుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మరి వాక్యం చెప్పబోతుండగా మీరు ఉండి పరిశుద్ధాత్మతో మీరంతరాత్మ అభిషేకంతో నింపి మీ సిలువ సాట్లను మరుగుపరుచుకొని వాక్యం ద్వారా మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. అయితే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన వచ్చే కొన్ని ఆశీర్వాదాలను చెప్తాము. కీర్తనలో 34వ అధ్యాయము మరి 7వ వచనములో మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూరా ఆయన దేవదూతలు కావలి ఉండి రక్షిస్తాయని మరి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన మరి ఆయన దూతలు మరి చుట్టూరా ఉండి రక్షిస్తాయని చెప్తా ఉన్నారన్నమాట. అయితే యెహోవా మరి భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచడం వల్ల మరి ఆయన యందు భయభక్తులు ఉంచి వారికి మరి ఏ మేలు పదవై ఉండదని చెప్తా ఉన్నారన్నమాట. అయితే మరి ఆయన ఆశ్రయించి వారికి కూడా ఏ మేలు పదవై ఉండదని చెప్తున్నాడు. అయితే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన మరి వాళ్ళ చుట్టూరా దేవదూతలు కాపలా ఉంటాయి. మళ్ళీ ఆయన యందు భయభక్తులు ఉంచి వారికి ఏ మేలు పదవై ఉండదంట. మరి ఆయన ఆశ్రయించి వారికి కూడా ఏ మేలు పదవై ఉండదని చెప్తా ఉన్నాడు. అయితే దేవుని యందు మరి భయభక్తులు, భక్తి ఉండి భయం లేకపోయినా, భయం ఉండి భక్తి లేకపోయినా వ్యర్థమే. అయితే రెండు కలిగి ఉండాలన్నమాట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండడం వలన మరి మనం కొన్ని ఆశీర్వాదాలని మనము పొందుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే అలాగే మరి 128వ కీర్తనలో కూడా మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో ఒకసారి మన వాక్యం చూసుకుందాము. అయితే యెహోవా యందు భయభక్తులు కలిగిన ఒక పురుషుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదాలను మనం ఒకసారి చూసుకుందాం. కీర్తనలో 128వ అధ్యాయము యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అంటారు. అంటే ఆయన త్రోవలు ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యానుసారంగా జీవించి ఆ మార్గంలో నడిచే వాళ్ళందరూ కూడా మరి దేవుడు ధన్యులు అని చెప్తున్నారు. ధన్యులు అంటే ఆశీర్వదింపబడిన వాళ్ళలాగా ఉన్నారన్నమాట. అయితే మరి అంతేకాకుండా నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు అంటున్నాడు. అంటే మరి ఆ భయభక్తులు కలిగిన ఒక పురుషుడు మరి నిత్యంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తామంటున్నాడు. అంటే చాలామంది కష్టపడతారు కానీ మరి వాళ్ళు దాన్ని అనుభవించరు అన్నమాట. దాన్ని అనుభవించుకోకుండా చిల్లి సంచిలో వేసినట్టు అయిపోతుంది. అలా కాకుండా మరి ఆ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒక పురుషుడు మరి ఆ కష్టార్జితము మరి వాళ్ళే అనుభవిస్తారని చెప్తున్నాడు దేవుడు. అయితే మరి ఆ కష్టార్జితం చాలామంది కష్టపడింది చిల్లి సంచులు వేసినట్టు అది కింద పడిపోతుంది కదా. చిల్లి సంచులు వేస్తే ఆ విధంగా వాళ్ళు చేసిన కష్టార్జితం అంతా వాళ్ళు వడ్డీలకి వెళ్ళిపోవడము, లేకపోతే అప్పులు కట్టడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన ఒక పురుషుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని యొక్క త్రోవల యందు నడుస్తూ ఉంటే ధన్యుడుగా, అంటే ఆస్వాదింపబడిన వాడుగా ఉంటాడు. వాళ్ళ కష్టార్జితము ఎక్కడ పోదు, అప్పులు పాలు పోదు, వడ్డీలు కట్టరు, వ్యర్థముగా అయిపోదు అనమాట. వాళ్ళ కష్టార్జితము వాళ్ళే అనుభవిస్తారు. అయితే ఇంకా ఏమంటున్నాడంటే నీవు ధన్యుడు, నీకు మేలు కలుగుద్ది అన్నాడు. అంటే ధన్యుడు అంటే ఆస్వాదింపబడిన వాడుగా ఉన్నాడు, మళ్ళీ నీకు మేలు కలుగుద్ది అంటున్నాడు. అంటే ఆ మేలు కలిగితే మరి ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది కూడా ఉంటుంది అన్నమాట. అయితే
మళ్ళీ ఆ పురుషుడు దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక పురుషుడి భార్య ఎలా ఉంటుందంట, ఆయన నీవు నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందంట. అంటే ఆ దేవుని యందు భయభక్తులు అని భార్య ఎలా ఉంటుంది, ఆ లోగిట ఫలించు ద్రాక్షవల్లిలాగా ఉంటుందంట. ద్రాక్షవల్లిని మనం చూస్తాం కదా, చాలా చోట్ల పందిరేసి అది అది ఎంత పందిరంతా పాగుతుంది, చాలా గుత్తులు గుత్తులుగా ఆ ఫలాలు ఇస్తుంది. ఆ ఫలాలు మరి చాలామంది మరి కొనుక్కొని తింటారు. ఆ తినడం వల్ల మరి ద్రాక్ష పండ్లు తినడం వల్ల శరీరానికి ఆరోగ్యం వస్తుంది, శక్తి వస్తుంది. ఆ ద్రాక్ష వాళ్ళతోనే మరి చాలామంది బల్లారాధనలో అందరూ వాడుతూ ఉంటారు ద్రాక్ష రసాన్ని. ఆ ద్రాక్ష కాయలు మరి సాదృశ్యంగా ఉన్నాయి అన్నమాట. ఆ విధంగా మరి నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె ఉంటుందని చెప్పాడు. అంటే ఆ ద్రాక్ష చెట్టు ఎలా గుత్తులు గుత్తులుగా ఎప్పుడు ఫలించి చూసిన వాళ్ళకి ఆ కాయలు కూడా మనం ఆ పందిరి మీద ఏలాడుతూ ఉంటే చాలా ఆ గుత్తులు గుత్తులు చూసి చాలా అందంగా కనపడతాయి. అవి తినడానికి కూడా శక్తినిస్తాయి. అలాగే వాటి వల్ల బల్లారాధనలో కూడా వాడతారు. ఇవన్నిటి కూడా చాలా ద్రాక్షకాయలు చాలా ఉపయోగకరంగా కూడా ఉంటాయి. మరి ద్రాక్షకాయలు తినడం వల్ల కూడా శరీరానికి కూడా శక్తి వస్తుంది, ఆరోగ్యము, రక్తం పడుతుంది. ఆ విధంగా భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వల్ల ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. అయితే అంతేకాకుండా నీ భోజన పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వల్ల ఉంటారని చెప్తున్నారు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన భార్యను లోగిట ఫలించి ద్రాక్షవల్లి వల్ల ఉంటుంది. ఆ పిల్లలు ఎలా ఉంటారంటే మరి భోజనపు బల్ల చుట్టూ ఒలీవల మొక్కల వల్ల ఉంటారంట. అయితే ఒలీవ మొక్కలంటే మరి అన్ని మొక్కల్లో కల్లా కూడా శ్రేష్టకరమైన మొక్క. దావీదు కూడా అంటాడు కదా, నీ మందిరంలో ఒక పచ్చని ఒలీవల మొక్క వలె ఉంటాను నేను అని చెప్తాడు. అయితే ఒలీవల మొక్క అన్నిటికంటే శ్రేష్టకరమైన మొక్క. ఆ ఒలీవ ఆయిల్తో మరి రాజులను అభిషేకిస్తారు. అలాగే మరి ఇంకా ఎవరిని అభిషేకించిన ఒలివ ఆయిల్తో మరి అభిషేకిస్తారు. అది మరి కొన్ని రోగాలకి జబ్బులకు కూడా మరి ఔషధాన్ని వాడతారు. అయితే ఒలివ మొక్క చాలా శ్రేష్టకరమైనది అనమాట. ఆ నూనె చాలా ఔషధాల కింద వాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే రాజులను అభిషేకించడానికి, సేవకులను అభిషేకించడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారన్నమాట. అంత ఒలివల మొక్క అంత శ్రేష్టకరమైన మొక్క. మొక్కలన్నింటిలో కంటే కూడా చాలా విలువైనది, అతి ఆ ఒలివ ఆయిల్ కూడా చాలా ఖరీదు అనమాట, చాలా ఖరీదు ఉంటుంది అనమాట. అయితే ఆ విధంగా మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన ఒక పురుషుడు భార్య ఏమో లోకిట ఫలించి ద్రాక్షవల్లి వలె ఉంటుంది. పిల్లలేమో భోజనపు బల్ల చుట్టూ ఒలీవల మొక్కల వలె ఉంటారన్నమాట. ఆ విధంగా ఆ ఒలీవలు అంటే ఎంత శ్రేష్టకరమైన మొక్క అది. అదేవిధంగా తన బిడ్డలు కూడా అంత శ్రేష్టకరమైన ఒలీవల మొక్కల్లాగా ఉంటారు అని చెప్తా ఉన్నాడు దేవుడు. అయితే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈ విధంగా ఆశీర్వదింపబడ్డాని చెప్తున్నాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగినవాడు మరి పైన మనం చదువుకున్న వాక్యము ఈ విధంగా ఆశీర్వదింపబడతాడని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదింపబడును అంటున్నాడు. ఈ విధంగా మరి యెహోవా యందు భయభక్తులు ఆయన త్రోవలంటూ నడిచేవారు ధన్యులు అంటున్నాడు. యెహోవా మరి నిత్యంగా నీవు చేసిన కష్టార్జితను అనుభవిస్తూ ఉంటున్నావు. అది నీ భార్య లోగిట ఫలించి ద్రాక్షవల్లి అంటున్నాడు. నీ పిల్లలు మరి భోజనం పొలం చుట్టూ ఒలీవల మొక్కల వల్ల ఉంటారన్నాడు. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ విధంగా ఆశీర్వదింపబడతారని చెప్పి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, ఒక పురుషుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ విధంగా ఆశీర్వదింపబడతాడు అని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే ఆ విధంగా మరి ఈ వాక్యం అందరికీ తెలిసిందే. కానీ మళ్ళీ మళ్ళీ విన్నప్పుడు మళ్ళీ ఇంకా మనం వినాలనిపిస్తుంది. మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కోసారి మరి మనతోనే ఆ వాక్యం ద్వారా మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే మన ప్రార్థన చేసుకుని మనము
వాక్యము వినడానికి మరి వెళ్ళినప్పుడు కూడా, మరి టీవీలో చూసినప్పుడు కూడా, అదే సండే సర్వీస్కి వెళ్ళినప్పుడు కూడా ఒక్కోసారి దేవుడు మనతోనే మాట్లాడినట్టు అనిపిస్తుంటే, అంటే మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనకి ఏది అవసరమో అదే వాక్యం ద్వారా సేవకుల ద్వారా మాట్లాడతారు. ఆ దేవుడు మరి ఆ వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన మరి ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకుంటాం అన్నమాట. అంతేకాకుండా సియోనులో నుండి యెహోవా నిన్ను ఆస్వాదించునని చెప్తా ఉన్నాడు. అంటే సియోన్ అంటే మరి దేవుని యొక్క మందిరంలో నుండి మనల్ని ఆస్వాదిస్తానని చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా తన జీవిత కాలం అంతా యెరూషలేము క్షేమం కలుగుట చూసుదాం. అంటే యెరూషలేము అంటే దేవుని యొక్క మందిరం యొక్క క్షేమాన్ని కూడా చూస్తామని చెప్తా ఉన్నాడు. అయితే ఇంకా నీ పిల్లలను చూసిదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండను గాక. అంటే మనం చెప్తూ ఉంటారు కదా, ఇంకా చాలా కాలము బ్రతికారు మీరు, మరి మనవణ్ణి చూశారు, మునుమనవణ్ణి చూశారు అని చెప్తూ ఉంటారు చాలామంది. అయితే ఆ విధంగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన దీర్ఘాయుష్ కూడా వస్తుంది. అలాగే వాళ్ళ పిల్లలు కూడా చూస్తారన్నమాట. అంటే ఇశ్రాయేలు మీద సమాధానం ఉండను కాక అన్నాడు. అయితే మనం అందరం కూడా ఇశ్రాయేలు బిడ్డలం అన్నమాట, ఇశ్రాయేలు జనాంగం అన్నమాట. అయితే మరి ఒక పురుషుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మరి ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనము పొందుకుంటాం అన్నమాట. ఆ విధంగా మనకు వాక్యం తెలుసు, కానీ మనం ఏం చేస్తామంటే యాసిస్గా విని వదిలేస్తాం. ఆ విని వదిలే కాకుండా ఆ వాక్యాన్ని మనము విని దాని ప్రకారం నడిస్తే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనము పొందుకునే విధంగా ఉంటాం అన్నమాట. ఒక పురుషుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడిస్తే మరి ఆయన కష్టార్జితం ఆయన అనుభవిస్తాడు. మరి భార్య లోగటి ఫలించి ద్రాక్ష వలె ఉంటుంది. మరి పిల్లలేం భోజనం పళ్ళ చుట్టూ ఒలివల మొక్కల వల్ల ఉంటారు. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఆ దేవుని యొక్క మరి సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు. అయితే మరి జీవితకాలం అంతయు మరి దేవుని యొక్క మందిరం యెరూషలేము క్షేమంగా ఉండడం కూడా చూస్తాడంట. మరి తన జీవితకాలము అంటే దీర్ఘాయుషు మంతుడుగా ఉంటాడు అనమాట. ఆయన పిల్లలు మనవడిని చూస్తాడు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక అంటున్నాడు. అయితే ఆ విధంగా ఒక పురుషుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మరి పొందుకుంటారన్నమాట. అయితే ఆ విధంగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటా పురుషుడుగా వచ్చే ఆశీర్వాదాలు మరి ఇక్కడ సామెతల 31వ గ్రంథంలో కూడా 31వ అధ్యాయంలో కూడా మనము ఆఖరి వచనాన్ని మనం చూద్దాం అన్నమాట. అయితే మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన మరి 31వ అధ్యాయం 30వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏ విధంగా మరి ఆస్వాదింపబడదో కూడా చూద్దాం. మరి సామెత 31వ గ్రంథం 30వ వచనంలో మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అంటే కొనియాడబడుతుందంట. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ మరి కొనియాడబడుతుందంట. ఆమెను గొప్పగా చెప్పుకుంటూ ఉంటారంట. చాలామంది ఈ లోకంలో స్త్రీలు కూడా చాలామంది ఉంటారు. ఏ విధంగా ఉంటారంటే లోకంలో ఉన్న స్త్రీలు మరి వాళ్ళు నేను మంచి ఈ లోకంలో కొంతమంది స్పోర్ట్స్లో గెలుస్తారు, కొంతమంది ఏమో ఆటల పోటీల్లో గెలుస్తారు, కొంతమంది ఏమో ఉద్యోగంలో పై చేయిగా ఉంటుంది, కొంతమంది వ్యాపారంలో పై చేయిగా ఉంటుంది. మరి కొన్ని రకరకాల మరి ఈ లోకంలో ఉంటాయి అన్నమాట. కానీ యెహోవా యందు వాళ్ళు లోకంలో కొనియాడబడతారు. అయితే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏ విధంగా కొనియాడబడదంటే ఆమెని దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమో అని చెప్పి అనేక మంది చెప్పుకుంటారు, అనేక మంది కొనియాడతారన్నమాట. అయితే చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇదగును. ఆమె మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఏ పనులైతే చేసిందో, ఏమైతే చేస్తుందో ఆమె చేసిన ప్రతి దానికి కూడా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడంట. ఎందుకంటే మరి కష్టార్జితం చెప్తాడు కదా మరి వాక్యంలోని పరిశుద్ధాత్మ దేవుడు. అయితే మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన ఆమె కొనియాడబడుతుంది. మరి ఇంకోటి ఏంటంటే
ఆమె చేసిన పనిని బట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగుతుందంట. అయితే ఆ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన ఆమె చేసిన పనిని బట్టి ఆమె కొనియాడబడుతుంది. ఆమె చేసిన పని కూడా ప్రతిఫలం ఇయ్యదగబడుతుందంట. అంటే మరి కష్టపడిన వాడి జీతానికి పాత్రుడని చెప్తారు కదా. అదే ఆమె చేసిన కష్టానికి దేవుడు తగిన ప్రతిఫలాన్ని కూడా ఇస్తాడనమాట. అంతేకాకుండా ఆమె మరి గౌను లేదా ఆమె పనులు ఆమెని కొనియాడను. అంటే గౌను లేదంటే ఊరిలో చాలామంది కూర్చుంటారు కదా, మర్రి చెట్ల కింద అరుగులు, ఊరు పెద్దలు కూర్చుంటారు. అలాంటి చోట్ల కూడా ఆమె అంట గౌను లేదా ఆమె పనులంట కొనియాడతారంట. ఆమె చూడు చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఆమె చాలా మంచి పనులు చేస్తుంది, మరి ఇతరులకు సహాయకారిగా ఉంటుంది, తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది, ఇతరులకు కూడా మేలు చేస్తూ ఉంటుంది అని చెప్పి ఆమె చేసిన దేవుని యందు భయభక్తులు కలిగి ఆమె చేసిన కార్యాలు అన్నీ కూడా మరి ఏమంటే అందరు గౌన్ల దగ్గర ఆమెనంట కొనియాడతారంట. అంటే ఆమెని పొగుడతారన్నమాట. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఈ విధంగా మరి కొనియాడతారంట. ఆమె చేసిన పనిని బట్టి ఆమె చాలా మంచి పనులు చేస్తుంది, తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది, అలాగే పని వాళ్ళకు కూడా మంచి జీతభత్యాన్ని ఇస్తుంది, అందరిని గౌరవిస్తుంది. ఆ విధంగా చేస్తానని కొనియాడతారంట. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ మరి కొనియాడతారంట. మరి ఆమె చేసిన పని బట్టి కూడా దేవుడు ఆమెకి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడంట. గౌను లేదా ఊరు పెద్దలు కూర్చునే దగ్గర కూడా ఆమెను కొనియాడతారంట. పలానా ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అని చెప్పి ఆమె ఒక గుణవతి అయిన భార్యగా ఉంటుంది ఆ భర్తకి. అలాగే మరి ఆ పిల్లలందరూ కూడా మరి ఆమెని ధన్యురాలని అంటారు. మరి పైన భాగం చదువుకుంటే కూడా మరి ఆమె చాలా మంచిదని తన భర్త కూడా గుణవతి అయిన భార్య అని ఆమెను కొనియాడతాడు. పిల్లలు కూడా ఆమెను కొనియాడతారు. అలాగే ఊరు పెద్దలు కూడా అందరూ కూడా మరి ఆమెను కొనియాడతారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఆమె కొనియాడబడుతుంది. ఆమె చేసిన పనిని బట్టి దానికి ప్రతిఫలాన్ని కూడా దేవుడు ఇస్తాడు. అంతేకాకుండా ఊరు పెద్దలు గౌనుల దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా ఆమె చేసిన పనిని బట్టి ఆమెను కొనియాడతారన్నమాట. అంటే ఒక మరి దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ భయభక్తులు కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదాలు అన్నమాట. అదేవిధంగా మనం అందరం కూడా మరి దేవుని యందు మనం భయభక్తులు కలిగి మనము ఉండాలన్నమాట. అయితే మరి ఒక పురుషుడు 128వ కీర్తనలో ఒక పురుషుడు మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదాలని మనం చూసుకున్నాము. అలాగే ఒక స్త్రీ మరి సామెతలు 31వ అధ్యాయము 30వ వచనంలో కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ మరి ఆమె పొందుకునే ఆశీర్వాదాలను కూడా మనము తెలుసుకున్నాం అన్నమాట. అయితే మరి 34వ కీర్తనలో కూడా మనము యెహోవా యందు భయభక్తులు కలిగిన చుట్టూరా కూడా దేవదూతల కాపలా ఉండి రక్షిస్తాయని చెప్పారు. ఆ వాక్యం ద్వారా మనము తెలుసుకున్నాము. అయితే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి కూడా ఏ మేలు కొదవై ఉండదని కూడా దేవుడు మాట్లాడాడు అన్నమాట. అయితే ఆ విధంగా దేవుని యెహోవాని ఆశ్రయించి వారికి కూడా మరి ఏ మేలు కొదవై ఉండదని చెప్తా ఉన్నాడు అన్నమాట. అంటే మన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన మరి చుట్టూరా కూడా దేవదూతల కాపలా ఉంటాయి. అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన ఏ మేలు కొదవై ఉండదని చెప్తా ఉన్నాడు. అలాగే మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఒక పురుషుడు ఉండడం వలన వచ్చే ఆశీర్వాదాలను కూడా మనం తెలుసుకున్నాం. ఒక స్త్రీ మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన వచ్చే ఆశీర్వాదాలను కూడా మనము తెలుసుకున్నాం అన్నమాట. అంటే దేనికైనా సరే ముందల మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలన్నమాట. ఎందుకంటే ఆయన మరి సర్వ సృష్టికర్త, ఆయన మరి సర్వ సృష్టికర్త, మరి ఆయన ఈ భూమి ఆకాశంలో సృజించిన దేవుడు. అంటే అన్ని నామముల కంటే కూడా పైనామము గల దేవుడు ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడు. అందుకే మనము దేవుని యందు ఆయన ఉన్నవాడును అనువాడును యుగయుగములకు సజీవుడనే ఉన్నాను దేవుడు
మరి మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనం వచ్చే ఆశీర్వాదాలను మరి మనము కూడా పొందుకోవాలని, అలాగే చూస్తున్న మీరు అందరూ కూడా మరి పొందుకోవాలి. ఆ విధంగా వింటున్న అందరూ కూడా ఈ ఆశీర్వాదాలు మరి అందరికీ పొందుకోవాలని చెప్పి వాక్యం ద్వారా మరి దేవుడు మాట్లాడాడు. అయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనము పొందుకుంటాం అన్నమాట. అలాగే మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదాలన్నీ మరి మీరు చూస్తున్న మీరందరూ కూడా పొందుకోవాలని, అలాగే మరి ఆ చూస్తున్న వారిలో కూడా మరి ఒక అతను ఒక కుంటి కాలతను పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఒక కుంటి కాల ఆయన కూడా ఉన్నాడు. అతను కూడా దేవుడు మరి మరి నిశ్చితమైతే మరి ఆయనకి ఇష్టమైతే నిన్ను స్వస్థపరుస్తాను దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అయితే ఆ కుంటి కాల అతను కూడా మరి స్వస్థత నమ్మితే దేవుడు ఆయన స్వస్థపరచబడడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ప్రార్థన చేసుకుందాము. అయితే ఆ ప్రార్థన మరి దేవుని దగ్గరగా అతను మరి నువ్వు శుద్ధుడు స్వస్థపరచకూర్చున్నానని ఒకసారి దేవుడు అడిగినప్పుడు మరి నీ చిత్తం అని అన్నప్పుడు దేవుడు స్వస్థపరచాడు. అలాగే ఒక అతను కుంటికాల ఆయన అతను కూడా చూస్తూ ఉన్నాడు. దేవుడు ఈరోజు మరి ఆయన్ని స్వస్థపరచాలనుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాం ప్రభా. మరి నాయన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు నాయన, కొన్ని ఆశీర్వాదాలు మేము తెలుసుకున్నాం తండ్రి. ఒక పురుషుడు మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదాలు, ఒక స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదాలను కూడా మనం చూసి మాట్లాడారు తండ్రి. అలాగే వింటున్న అందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. ఎవరు ఏ అవసరంతో ఉన్నారో తండ్రి ప్రభా, ఏ అనారోగ్యాలతో ఉన్నారో ఏ నామంలో స్వస్థత కలుగును గాక నాయన. అలాగే నాయన ఎవరైతే అప్పులతో ఉన్నారో నాయన ఏసు నామంలో వాళ్ళ అప్పులన్నీ తీరిపోను గాక నాయన. ఎవరైతే నాయన ఆర్థిక పరిస్థితులు ఉన్నారో నాయన ఆర్థిక పరిస్థితులన్నీ ఏసు నామంలో నాయన తీరిపోను గాక నాయన. అలాగే పిల్లలు చదవలేక నాయన కొంతమంది ఫీజులు కట్టలేకున్నారు ప్రభా, వాళ్ళందరికీ నాయన ఏసు నామంలో చదువుకోవడానికి ఫీజులు సహాయం అందును గాక నాయన. అలాగే నాయన ఎంతమంది అయితే ఉద్యోగాలు లేకున్నారో ప్రభా, లేని వాళ్ళందరికీ ఏసు నామంలో ఉద్యోగాలు వచ్చును గాక నాయన ప్రభా. ఎంతమంది అయితే పని లేకున్నారో తండ్రి ప్రభా, వాళ్ళందరికీ కూడా ఏసు నామంలోనైనా పని వచ్చును గాక నాయన ప్రభా. అలాగే ఎంతమంది అయితే రక్షణ లేకుండా ఉన్నారు ప్రభా, ఆ ఏసు నామంలోనైనా రక్షణ కలుగును గాక నాయన ప్రభనైనా. అలాగే నైనా మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనైనా ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నైనా విన్న ప్రతి అందరికీ చెందాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.